నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలుపుటకు ఆమోదం తెలుపుతూ జీవో విడుదల. నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్న ప్రజలు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న జనసేన పార్టీ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోలవరం మండల పరిధిలోనే గుత్తునదీవి గ్రామంలో ఘనంగా ముగిసిన షష్ఠి ఉత్సవాలు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పు గోదావరి జిల్లాలో కలుపుటకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలపటం, ఇంతలోనే జీవో విడుదల కావడంతో మండపేట నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. మండపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీ మరియు పలు గ్రామాల్లో కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండపేట నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు గ్రామ ప్రజలు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకసారి బాబు ఎంపీ గారు ఒకసారి కేక్ పని కేకే మీరు కట్టేమని కట్టించుకోండి. కేక్ పని కేకే మీ అని నేను స్వాగని చంద్రబాబు ఎలా చూడండి తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు, రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారులతో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించి రైతులందరూ రసాయన ఎరువులు మాని సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండించి ఆరోగ్యవంతమైన పంటలు అందరికీ అందించాలని, అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు రైతులందరూ పాటుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సౌకర్యాలను వివరించి స్వయంగా రైతుల ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసే అన్ని పథకాలను వివరించి కరపత్రాలు అందించిన యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కూటమి నాయకులు, ఇళ్లపల్లి గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్పగా వేసుకోండి, పర్వాలేదు. నమస్కారం. మీద ఉన్న
మార్కెట్ కమిటీ చైర్మన్ సూర్యకుమారి గారికి, మండల పార్టీ అధ్యక్షులు రుచి గారికి, ఏఓ గారికి, ఎండిఓ గారికి, గ్రామ నాయకులందరికీ కూడా నమస్కారం. రైతన్న మీకోసం అనే కార్యక్రమం రానున్న 5 సంవత్సరాల్లో రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అదేవిధంగా మొన్న అన్నదాత సుఖీభావ చూసుకుంటే మొత్తం ఈ గ్రామంలో దగ్గర 405 మంది లబ్ధిదారులకి 40,50,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే పిఎం కిసాన్ ద్వారా 212 మంది లబ్ధిదారులకి 21,20,000, మొత్తం కలిసి 61,70,000 ప్రభుత్వం తరఫు నుంచి అందరికీ ఇవ్వడం జరిగింది, లబ్ధిదారులందరికీ. అలాగే ఈ రైతన్న మీకోసం కార్యక్రమం అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నీటి భద్రత ఎలా చేయాలి, అదే కాకుండా వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా వాడాలి, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేకపోతే ప్రకృతి వ్యవసాయం కానీ వీటన్నిటిని పాడి పరిశ్రమని వీటన్నిటిని ఎలా ఎంకరేజ్ చేయాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే డిమాండ్ ఆధారిత పంటలు ఏదైతే మనం రాగులు, జొన్నలు ఇవన్నీ మనం ప్రతిసారి వరికి రేటు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే మార్కెట్ డిమాండ్ బట్టి ఏ పంట వేస్తే బాగుంటుందో అనేది కూడా మనం రైతులందరూ కూడా సజెషన్స్ ఎలాగ మీకు ఒక అవగాహన ఉంటుంది, ఈ సంవత్సరం ఈ పంట బాగుంది, ఈ పంట బాగుందని. అలాగా డిమాండ్ బట్టి కూడా మీరు ఆ పంటలు కూడా వేస్తే రైతులందరూ కూడా బాగుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరుగుతుంది స్టేట్ మొత్తం. ప్రభుత్వం నుంచి రైతులకి ఏ విధమైన మద్దతు కావాలన్నా అది అందించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు. పోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా 3 రోజుల పాటు జరిగాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రైతు యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు ఉత్సవాలకు సందర్శించి స్వామివారిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ ప్రతినిధులు మాట్లాడుతూ 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. హర హర మహాదేవ
సుప్రసిద్ధ నవల రచయిత కొడవటి గంటి కుటుంబరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ప్రజ్ఞా సాహితీ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుండి డిసెంబర్ 1 వరకు పోలవరంలో జరగనున్న కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నవల కథ సినీ రచయిత అయిన కొడవటి గంటి కుటుంబరావు సాహిత్యం ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల సాధనకు దోహదం చేస్తుందని వక్తలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ పల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు ప్రసంగించారు. డిసెంబర్ 1వ తేదీన సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు మహా సాహితీవేత్త అయిన నార్ల వెంకటేశ్వరరావు జయంతితో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు, విత్తనాల వరప్రసాదరావు, ఆకుల వెంకటేశ్వరరావు, విఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్ బాబురావు, రేపు యజ్ఞశ్రీ, ఏఎన్ఎస్ మూర్తి, జై శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు సహకరించారు. మొన్నటి తరం వరకు కూడా తెలుసు. మరి సంపాదకీయాలు అనగానే నార్లవారి సంపాదకీయాలు చాలా ప్రసిద్ధి చెందింది. ఆయన ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ దాంట్లో ఎడిటర్గా పనిచేసుకునే ఒక చాలా పెద్ద లెజెండర్గా ఒక సాహితీవేత్తగా ఎదిగారు. మహా సాహితీవేత్త అంటారు ఆయన్ని. ఆయన రాసినటువంటి చేతజోత్సవ నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అలాగే నవయుగాల బాట, నార్ల బాట అనేది ఒకటి ఉంది. అలాగే శతకాలు రాశారు, పరిశోధన గ్రంథాలు రాశారు. మరి చాలా పాఠ్యాంశాల్లో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి వస్తూ. అదేవిధంగా ఆ రోజునే ఆ వేళ ఆయన జయంతి, ఈ వేళ ఈయన జయంతి. ఈయన చదువు అనేటువంటి నవల చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఏ ఆధునిక విజ్ఞాన తాత్విక ఫలితాల గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నామో వాటిలన్నిటికీ కూడా సాహిత్య స్పర్శ జోడించి మనం మామూలుగా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల సాహిత్య రంగంలో ఆయన సుప్రసిద్ధ స్థానం, స్ఫూర్తి అన్నీ కూడా ఉండటం జరిగింది. ఆ నవలికల్లోనే కథల్లోనే కాకుండా గల్పికలు అనేటువంటిది కూడా ఆయన ఒక ప్రక్రియ కల్పించి చాలా ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు మీ అందరి సెల్లను కూడా కొడవటి గంటి కుటుంబరావు సాహిత్యం జీవితం గురించి మెలుక్కుంటే మీ స్టూడెంట్స్ అందరికీ మీకు చెప్పేది ఏంటంటే రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో లంచ్ టైంలో మీకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తాం. పంచాయతీ పైన వచ్చి వక్తృత్వాల్లో పాల్గొవచ్చు. మీకు మెటీరియల్ ఒక అరగంటలో మీ ఆకుల మాస్టర్కి మీకు అందిస్తాం. అవి బాగా మీరు స్టడీ చేసుకుని ఆ మ్యాటర్ ప్రకారంగా మీరు మాట్లాడచ్చు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజులు ఉంటాయి. గెలుపొందిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజులు కూడా ఉంటాయి. ఆ ప్రైజులన్నీ కూడా 1వ తారీఖున మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అట్లీస్ట్ ఈ కార్యక్రమం అయింది కాబట్టి ఇంకొకసారి రేపు కానీ ఎల్లుండి కానీ మీ కార్యక్రమంలో పాల్గొవాల్సి ఉంటుంది. అంచేత ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రస్తుతానికి ఏది కారణంగా ఆ కారణంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కవి సమ్మేళనానికి అధ్యక్షుడు డాక్టర్ పులి వెంకటేశ్వరరావు గారికి, పెద్దలు, గ్రామ పెద్దలకి, వ్యక్తులకి, అలాగే రేపటి పౌరులకి, విద్యార్థులకు, అలాగే అందరికీ కూడా గ్రామస్తులు అందరికీ నా నమస్కారాలు. ఈ కొడవటి కుటుంబరావు గారి గురించి గతంలో మన పులి వెంకటేశ్వరరావు గారు ఈ పేపర్ పేపర్ ఇమ్మన్నారు. అప్పుడు నేను రాసి ప్రకటన జరిగింది. అప్పుడు ఆయన జ్ఞానం వివేక అవ్వడం ఆయన ఇచ్చేది జరిగింది. సాహిత్య నాకు అది కవిసమ్మని మహా ఇష్టం. నాకు చరిత్ర చూసుకుంటాను. నాకు 1980 నుంచి కూడా నాకు అప్పుడు బుర్రకథలో పాల్గొనడానికి చెప్పిన అనివార్యం. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న జనసేన పార్టీ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార సభలో తన వెంట తన సామాజిక వర్గం నడవలేదని కించపరుస్తూ మాట్లాడిన మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, జనసేన పార్టీ కాపు సామాజిక వర్గం తనకు వెన్నుదన్ను అన్నారు. నామినేటెడ్ పోస్టు మహిళలకు కేటాయించిన రిజర్వేషన్ కాదా? ఓట్లు అడగవలసిన పరిస్థితి వస్తే ఎస్సీలు ఓట్లు మీకు అక్కర్లేదా అని ప్రశ్నించిన మీడియా, ఎన్నికల్లో మాత్రం ఎస్సీల ఓట్లు అడుగుతానని, వారికి అండగా ఉండటం జరుగుతుందని మీడియాకు వివరణ ఇచ్చిన చైర్పర్సన్ భాగ్యశ్రీ, సామాన్యులకు పట్టం కడతానన్న మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటను నిలబెట్టుకుంటూ
దానికి ఉదాహరణగా నన్నే తీసుకోమని మీ అందరికీ నేను కూడా చెప్పుకుంటున్నాను. ఏంటంటే నేను ఒక సామాన్య మహిళనండి, సాధారణ గృహిణిని. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి నాకు ఈ పదవి బాధ్యతలు ఇచ్చి సొసైటీలో నాకు గౌరవ మర్యాదలు పెంచిన మా అధ్యక్షులకి నేను ఎప్పటికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మీ అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను ఎస్సీ సామాజిక వర్గంలో పుట్టినా కూడా నాతోటి నా వెనక ఎవరు నా ఎస్సీ సామాజిక వర్గం నడవలేదండి. తమ ఇంటి ఆడపడుచుగా నన్ను స్వీకరించి నాకు ఏదొచ్చినా కూడా నా వెన్నదొండుగా నన్ను నా వెంట ఉండి నన్ను నడిపించి నాకు సహాయకులుగా ఉన్న నా జనసేన పార్టీ కాపు సోదరులకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నేను 2018లో మరి ఈ పార్టీలోకి ఎలా వచ్చానంటే 2018లో కొంతమంది నాయకులు మా ఇంటికి వచ్చి జనసేన పార్టీ తరఫున కాటన్కోన మండలంలో మహిళలు లేరండి, మీరు మా పార్టీలో జాయిన్ అవ్వాలంటే నాకు రాజకీయం తెలియదండి. ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలో పుట్టిన రాజకీయ వాతావరణంలో పెరిగినా కూడా నాకు రాజకీయ అనుభవం నాకు లేదు. నేను ఎప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడలేదని నేను చెప్పడం జరిగింది. అయినా కూడా నాయకులు మీ వెనక మేము ఉంటామమ్మా, మేము నడిపిస్తాము, మీకు రాజకీయం నేర్పుతామని 2018లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడివారంలో బహిరంగ సభలో నాకు ఆయనతో మరి జనసేన పార్టీ కండువా కప్పించి నన్ను ఈ పార్టీలో నడిపించారండి. అప్పటి నుంచి కూడా నేను ఇప్పటి వరకు జనసేన పార్టీలో ఏవో చిన్న చిన్న మీటింగ్లకు వెళ్ళడం నేను పాల్గొనడం జరుగుతుంది. అలాగే ఎక్కడా కూడా నేను ఎప్పుడు కూడా సభ మీదకి వెళ్ళి మాట్లాడడం కానీ మీటింగ్లో మాట్లాడడం కానీ చేయలేదు. ఈ పదవి వచ్చిన తర్వాతే నేను ఇలా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడటము, మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎదుట మాట్లాడటము, నా మాటలు ఏమన్నా తప్పులుంటాయని మంచిగా కోరుతున్నాను. అలాగే నా ఈ పదవికి కారకులైన కొంతమంది కించపరిచాను అనేసి అని అంటున్నారు. నేను ఎస్సీ సోదరులు కించపరచలేదండి. నా వెనక ఎవరు నా ఎస్సీ వాళ్ళు లేరు అనేసి నేను అన్నానే తప్ప నా ఎస్సీ సోదరులు నేను కించపరచుకొని ఎప్పుడుని నాకు ఇప్పటి వరకు నా తోడుగా ఉండి నన్ను నడిపించింది కూడా కాపు సోదరులు అనేసి నేను చెప్పానండి. అది నేను గర్వంగా చెప్తున్నాను ఈ రోజుని. ఎందుకంటే మా జనసేన పార్టీ నుంచి నేను ఒక సామాన్య మహిళను, నేను సాధారణ గృహిణిని. ఈరోజు నాకు ఇంత పదవి ఇచ్చి ఆయన నన్ను సమాజంలో గౌరవ మర్యాదలతో నన్ను నడిపిస్తున్నారంటే మరి నేను నా అధినేతకు నేను కృతజ్ఞతలు చెప్పుకోనండి. మరి వారి సామాజిక వర్గంలో నాకు ఇంత పదవి వచ్చిందంటే ఒక్కరు వచ్చి నన్ను ఎవరు కూడా అభినందించలేదు. నా వెనక ఎప్పుడు ఉన్నది కూడా కాపు సోదరులే. అయితే నేను ఈరోజు ఇది నామినేటెడ్ పోస్ట్ కాబట్టి మీరు ఇలా మాట్లాడారు. రేపొద్దున మీకు ఏదన్నా ఓటు అడగవలసి వస్తే మరి మీరు ఎస్సీ సోదరులు ఓటు అడగరా అనేసి అని మన మీడియా మిత్రులు అడుగుతున్నారు. నేను ఓటు అడుగుతానండి. నాకు సహాయం చేయకపోయినా మా ఎస్సీ వాళ్ళు నాకు సహాయం చేయకపోయినా నా ఎస్సీ వాళ్ళకి నేను ఎప్పుడూ అండగా నిలబడతాను. వారికి నేను సహాయకంగా ఉంటాను. వారిని ఓటు అడుగుతాను, ఓటు అడగకుండా నేను ఉండను. వారు వేసినా వేయకపోయినా వారికి నేను ఎప్పుడు కూడా నా సహాయ సహకారాలు వారు అందిస్తూనే ఉంటాను. నేను సభవరం మండల కేంద్రంలో గల శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగాలు అందించే నిలయంగా నిలిచింది. ఇటీవల కాకినాడలో ఆగస్టు 6న ర్యాలీలో వేల సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. అందులో సభవరం శ్రీ రేంజర్స్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు. వీరిలో 11 మంది విద్యార్థులు ఎంపిక అవగా వారికి త్రిదళయాలు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా అకాడమీ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ ఆ విద్యార్థులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇటీవల ఉద్యోగాలు పొందిన విద్యార్థులలో కార్తిక్ నేవీ, SSR మణికుమార్ ఆర్మీ, GD గౌతమ్ ఆర్మీ GD, టెక్నికల్ లక్ష్మణ్ ఆర్మీ GD, నవీన్ ఆర్మీ GD, గంగాధర్ ఆర్మీ GD, గుణ ఆర్మీ GD, అనిల్ ఆర్మీ GD, మోహన్ కుమార్ ఆర్మీ GDలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యప్రకాష్, PD లడుగు శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు IR తదితరులు పాల్గొన్నారు. అకాడమీ స్థాపించి ఒక 5 సంవత్సరాలు అయింది. ఈనాటికి సుమారు 75 మంది విద్యార్థులు రకరకాల దళాల్లో ఉద్యోగాలు సంపాదించి ట్రైనింగ్లో ఉన్నారు. అదేవిధంగా మన కాకినాడలో రీసెంట్గా ఆగస్టులో ఓపెన్ ర్యాలీ అయింది ఆర్మీ. ఆ ఓపెన్ ర్యాలీలో మా అకాడమీ తరఫున 12 మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. అందులో 9 మంది విద్యార్థులు ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించి ఉన్నారు. నిన్న మన రిజల్ట్ వచ్చింది ఓపెన్ ర్యాలీలో. ఆ రిజల్ట్లో 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం, అందులో ఉద్యోగం సంపాదించడం మా కాలేజీ తరఫున చాలా
అభినందనలు తెలియజేస్తున్నాం మా స్టాఫ్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా. మేము ఇచ్చే శిక్షణ కోచింగ్ 100% మేము ఇస్తున్నాం. అదే ప్రతిరోజు కూడా మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రన్నింగ్, జిమ్, జాగింగ్, ట్రెక్కింగ్ ప్రతిరోజు కూడా నేర్పిస్తూ అలా ఫస్ట్ సెకండ్ ఇయర్ మాధవ చదువుకొని పేరెంట్స్ వ్యవసాయ కుటుంబం చేస్తూ అతి తక్కువ ఫీజుతో మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే రేంజర్ సిపిఎన్స్ అకాడమీ అనేది ఒక సర్వీస్ లాంటిది. ఎవరైనా సరే నిరుపేద కుటుంబాలు కానీ, అమ్మాయిని పిల్లలు కానీ ఎవరున్నా సరే వాళ్ళకి ఉచితంగా కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళని ఏదో జాబులు పెట్టే విధంగా తయారు చేస్తున్నాం. అందువల్ల ఈరోజు ఈ 9 మంది కూడా మా అకాడమీ తరఫున, ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ తరఫున ఉద్యోగాలు సాధించడం అంత ఈజీ అయితే కాదు. ఈ కాంపిటీషన్లో ఏ అకాడమీ కూడా ఒక ఉద్యోగాలు 2 ఉద్యోగాలు కూడా రాలేదు. అలాంటిది ఒకే అకాడమీలో 12 మంది విద్యార్థులు వెళ్తే 10 మంది సెలెక్ట్ అవ్వడం అనేది చాలా అభినందనగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు 3 మెంబర్స్కి మేము సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మిగతా స్టూడెంట్స్ కూడా ఇంకా చిన్న మన ఆర్మీలో వర్క్లు ఉంటాయి, స్కూల్స్ కానీ లేదా కాలేజ్ కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా రేపు మాకు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మేము భారీ ఎత్తున ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి పేరెంట్స్కి కానీ విద్యార్థులకు కానీ ఒక మెమెంటోస్ కూడా ఇచ్చి అప్లోడ్ చేయడం చేస్తున్నాం. ఒక 2 బ్యాచ్లు వెళ్ళడం జరిగిందంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 5 ఇయర్స్ లో మేము అడుగుపెట్టిన మరుక్షణమే ఈ సంవత్సరంలోనే ఒక 9 మంది 10 మంది విద్యార్థులు విద్యార్థులకు వెళ్ళడం వల్ల చాలా హ్యాపీగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. సుమారు ఒక సింగిల్ పేరెంట్ విద్యార్థులు 30 మంది ఉన్నారు. అలాగే అమ్మానాయన పిల్లలు 3 ఉన్నారు. ఇంకా బాగా పూర్ ఫ్యామిలీ సార్ మీరు చదువుకునే ఉన్న విద్యార్థులు కూడా ఒక 15 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ బుక్స్ కానీ ఇంకా అన్ని కూడా ఫ్రీ ఉచితంగా ఇచ్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు కూడా ఏదో ఉద్యోగం పెట్టి చేయాలని చెప్పి తప్పంతో మేము కృషి చేస్తున్నాం. పేద విద్యార్థులు ఏంటంటే ఒక అబ్బాయి ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు, ఇంకో అబ్బాయి రైల్వేలో ఉన్నాడు, అబ్బాయి విశాఖపురం. అలాగే మొన్న కూడా ఇక్కడ మత్స్య నేవీ కూడా 3 అబ్బాయిలు వెళ్ళడం జరిగింది. ఈ వ్యాపారం చేపెడుతుంటారు. బట్ మేమేంటంటే ఈ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ అనేది ఓన్లీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఓ శాసనసభ్యుడు ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమం విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఆరంభమైంది. శాసనసభ్యుడు విశాఖ జిల్లా జనసేన రూరల్ అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు స్వీయ పర్యవేక్షణలో పురుగు పోసుకున్న ఈ కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గంలో రమేష్ లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా శనివారం ఎస్ఆర్ పురం, వాలి మేరక తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా వందలాది మంది తమ ఊరు తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకి తన సమస్యలను వివరించుకున్నారు. ఈ దిశలో రమేష్ బాబు అక్కడికక్కడే వారి సమస్యలను చాలా వరకు పరిష్కరించడమే కాగా దీర్ఘకాలిక సమస్యలకు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకట అప్పారావు, ఎండిఓ నగేష్, ఇతర శాఖల అధికారులు, బీజేపీ గార్ల రామానాయుడు, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్ రాజు, కరక దేముడు, గ్లోరీ, సర్పంచ్ దూది వెంకటరమణ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోరపల్లి సోమినాయుడు, జనసేన నాయకులు కాకిత ఎర్రిబాబు, ఎర్ర రమణ, గొల్లిపల్లి గణేష్, రమణ, రాజుల సుధా, సేనాపతి శేఖర్, గొల్లవెల్లి శ్రీను, ఆర్వీఎస్ నాయుడు, గొర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. చాలా చిత్తశుద్ధితో ఇంతమంది అధికారులు కానీ, ఇంతమంది ప్రజాప్రతినిధులు కానీ, నేను కానీ మీ దగ్గరకు వచ్చాము అంటే మీతో కలిసి కొంతసేపు మీ గ్రామంలో గడిపి మీ సమస్యలన్నీ కూడా మీ పెద్దలు రాసిచ్చినవి అన్నీ కూడా చదివి అవి ఎప్పుడులాగా చేయబోతున్నామో మీకు చెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం. భాగంగా మీ గ్రామ పెద్దలందరూ కూడా కూర్చుని మీ గ్రామానికి ఏం కావాలో రాసిచ్చారు. అది ఒక్కొక్కటి నేను మాట్లాడతాను, ఎప్పుడులాగా చేయబోతున్నామని చెప్తాం. ఆ తర్వాత మీరందరూ కూడా ఏదన్నా వ్యక్తిగతంగా వినతి పత్రాలు తీస్తే దాంట్లో మీ ఆధార్ నెంబరు, మీ మొబైల్ ఫోన్ నెంబరు వేసివ్వండి. మీ సమస్య తీర్చి మళ్ళీ మీకు ఫోన్ చేసి చెప్పే బాధ్యత నాది అని కూడా నేను మీకు మాట్లాడుతాను. ఈరోజు మీ వాళ్ళు రాసిచ్చిన వాటిలో ఎస్ఆర్ పురం గ్రామంలో శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆలంగంలో శ్మశానం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, 2వ విడత ఎనర్జీ కాంపౌండ్ శ్మశాన వాటికలకు కూడా ఉంది. మీకు 86,00,000 2వ విడత శాంక్షన్ ఇచ్చాం.
ఇది కాకుండా ఇంకా కావాలన్నా దళిత వర్గాలకు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎస్సీ కమిషన్ ఎప్పుడు అండగా ఉంటుందని, బాధితులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కాకినాడ జిల్లా తునిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కమిషన్ పర్యటన చేస్తుందని, దళితుల వర్గాల పట్ల సమాజంలో ఇంకా వివక్షత కొనసాగుతుందన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వహిస్తే పోలీసులను చట్టం నిలబెడతామన్నారు. దళిత భూముల దురాక్రమణ, ఎస్సీ బ్యాంక్ లాక్ పోస్టుల విషయాల్లో కమిషన్ బాధితులకు అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం ఎంఆర్పీఎస్ నాయకులు, ఏరియా ఆసుపత్రి డైరెక్టర్ విజయ్, టీడీపీ నాయకులు నాని, కోరుమిల్లి లలిత, శ్యామ్, కాకాడ జ్యోతి కుమార్, నియోజకవర్గం ఆదిగ సంఘం నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కమిషన్ బాధ్యత మరింతగా పెరిగింది. ఈరోజు అట్రాసిటీస్ లేవనుకునే సందర్భంలో అనేక చోట్ల, ఎందుకంటే రూపాలు మారుతూ ఏదైతే అట్రాసిటీ అనేది, వివక్షత అనేది కొనసాగుతూ ఉంది. మొన్న బండ్లమూడి గ్రామంలో చూసాం. అదేవిధంగా ఏదైతే పార్వతీపురంలో కూడా ఒక విలేజ్ సంబంధించి దాదాపుగా 25 ఎకరాల పైగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితులు కానీ ఇలాంటివన్నీ కూడా కమిషన్ దృష్టిలో ఉన్నాయి. వీటన్నిటి పరిష్కారం కోసం కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా సంతోషం. దీనిలో ప్రత్యేకంగా మాదిగల ఆత్మీయ సమ్మేళనం పెట్టారు, దాన్ని ఆహ్వానించారు. ఎందుకంటే ఇక్కడ తక్కువ అట్రాసిటీస్ ఉన్నాయి, అసలు లేవని కాదు కానీ తక్కువ ఉన్నాయి. వాటిని ఏ విధంగా అడ్రస్ చేయాలి, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ప్రధానంగా విద్య ద్వారా అభ్యున్నతి అనేది ఏ విధంగా సాధించాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించాలి, వీటన్నిటికి కూడా తప్పకుండా చర్చించడం జరుగుద్ది. ఈరోజు కమిషన్కి 59 ఉపకులాలే కాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన భరోసా కల్పించాలనే దాని మీద కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈరోజు కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో సమసమాజ నిర్మాణం జరగాలి, ఎటువంటి వివక్షత లేకుండా ఈ సమాజం నడవాలనేదే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యానికి అనుగుణంగా కమిషన్ పనిచేస్తుందని తెలియజేస్తారు. అంటే ప్రభుత్వ రంగంలో ఎస్సీకి సంబంధించిన బ్యాక్లాగ్ కానివ్వండి, లేకపోతే కొన్ని ఎస్సీలకు సంబంధించిన భూముల విషయంలో కానివ్వండి సరైన న్యాయం జరగలేదని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా ఈరోజు ప్రత్యేకంగా నేను ఫీల్డ్కి కూడా వెళ్తా ఉన్నా, వెళ్ళి అక్కడ పర్యవేక్షించడం, అధికారులకు తగు సూచనలు ఇవ్వడం, చేయకపోతే నోటీసులు ఇవ్వడం, సమ్మన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఎక్కడైతే మన ఒంగోలు జిల్లాలో కూడా మన ప్రత్యేకంగా వెళ్ళాను. ఆ ఊరి పేరు యాక్చువల్గా గుర్తు రావట్లేదు. బండ్లముడి అనే విలేజ్. ఆ విలేజ్లో కూడా 2 బల్లల సిద్ధాంతం అనేది ఉంది. ఒక బల్ల ఎత్తుగా ఉంటుంది, ఒక బల్ల తక్కువగా ఉంటుంది. నేనే దగ్గరుండి ఆ బల్లను కూడా తీయించడం జరిగింది. అదేవిధంగా మన పార్వతీపురంలో కూడా దాదాపు 25 మంది లబ్ధిదారులకు 1940 సంవత్సరాలు ఇచ్చినట్టు కూడా వాటిని ఫీల్డ్ విజిట్కి కూడా వెళ్ళిన సందర్భంలో వాళ్ళు నా మీద కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఫీల్డ్ విజిట్కి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేశామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా సరే ఎవరికైతే దళితులకు న్యాయం విషయంలో పూర్తి స్థాయిలో కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఎటువంటి రాజకీయ ఒత్తిడిని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా నాన్సోదాన్ని అవలంబిస్తుంది. సరైన న్యాయం జరగట్లేదు, బాధితులను కూడా భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అనేది. ఇప్పుడు పోలీసులందరికి కూడా మొన్న వీడియో కాల్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ జూమ్ కాల్లో కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం. ఎందుకంటే ఎవరైనా సరే అట్రాసిటీ జరిగిందని వస్తే ముందు కేసు పెట్టండి, తర్వాత విచారణ చేసిన తర్వాత ఆ విచారణలో ఏదన్నా లోపభూయిష్టంగా ఉంటే ఆ కేసుని విత్డ్రా చేయమని చెప్పాం. అలా కాకుండా బాధితుడు ఆ అధికారి మీద నమ్మకం లేదంటే అధికారిని కూడా మార్చమని కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో కమిషన్ తనకున్న పరిధి మేరకు పనిచేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మండపేట నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలుపుటకు ఆమోదం తెలుపుతూ జీవో విడుదల. నియోజకవర్గంలో సంబరాలు జరుపుకున్న ప్రజలు. కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవి దక్కించుకున్న జనసేన పార్టీ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పోలవరం మండల పరిధిలోనే గుత్తునదీవి గ్రామంలో ఘనంగా ముగిసిన షష్ఠి ఉత్సవాలు. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.